నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 18వ తన బెంగళూరు పర్యటన ముగించుకున్న తర్వాత తాడేపల్లి ప్యాలెస్ చేరుకున్నారు. రేపు పార్టీ జిల్లా అధ్యక్షులు, కోఆర్డినేటర్లు, జనరల్ సెక్రటరీలతో ఆయన మీటింగ్ నిర్వహించబోతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ పరిస్థితి దిగజారిపోతున్న వేళ మరి పార్టీ బలోపేతం నిర్మాణంపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే కూటమి ప్రభుత్వం ఈ 6 నెలల్లో చేసినటువంటి వాటిపైన కూడా ప్రజా పోరాటం ఉండబోతుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి ఆయన ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నారు, మరి ఆ పార్టీ నిర్మాణంపై ఏ విధంగా ఆయన దృష్టి పెట్టే అవకాశం ఉంది, మరి అసలు ఆ పార్టీ ఉంటుందా అన్న విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు 18వ మళ్ళీ బెంగళూరు నుంచి వచ్చి తాడేపల్లి వచ్చారు. సో మరి ఈ ఆరోపణలు ఏవైతే ఆయనపై వస్తున్నాయో, ఆదాని వ్యవహారం కావచ్చు, ఆయన చెల్లెల అంశం కావచ్చు, వీటన్నింటి తర్వాత మరి పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది అనుకున్నారో ఏమో, మళ్ళీ పార్టీ నిర్మాణంపై దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది. మీరేం చెప్తారు అంటే కూటమి ప్రభుత్వం ఈ 6 నెలల్లో ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు, అలాగే మొన్న బడ్జెట్లో ఫీజు రియంబర్స్మెంట్ లేదంటాం కావచ్చు, అండ్ రైతులకి దళారులు ఎక్కువ మోసపోతున్నారు, రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరించలేకపోతుంది, ఇలా చాలా ఎలిగేషన్స్ అయితే చేస్తున్నారు, చేయబోతారు రేపు అని అంటున్నారు. సో అవి ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన పార్టీ నిర్మాణం ఆయన అనుకున్న దిశలో మళ్ళీ ముందుకు వెళ్ళబోతుంది అంటారా? మీరేం చెప్తారు? 18 సార్లు వెళ్ళాడా? ఇప్పుడు ఏది తాడేపల్లి ప్యాలెస్ టు బెంగళూరు, బెంగళూరు టు తాడేపల్లి ప్యాలెస్, ఈ తిరుగుడేంద్ర నాయన. ఈ తిరుగుడేదో ముఖ్యమంత్రిగా తిరుగుంటే రాష్ట్రంలో ఈ పరిస్థితి వచ్చేదా? ఇవాళ బెంగళూరు చుట్టూతో తిరగాల్సిన పరిస్థితి ఉండేదా? జనాన్ని వదిలేశాడు, అతను ఆ ప్యాలెస్కే పరిమితమయ్యాడు. ఇవాళ మరి దిక్కుతోచని పరిస్థితుల్లో అటు పార్టీని నాశనం చేసుకున్నాడు, ఇప్పుడు అసలు మాజీ అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డిని చూస్తే మనకి సానుభూతి వస్తుంది కానీ జనానికి మాత్రం సానుభూతి రావట్లేదు. మనకన్నా సానుభూతి వస్తుంది కానీ జనానికి ఎందుకు సానుభూతి రావట్లేదంటే కారణం అన్ని అరాచకాలకు పాల్పడ్డాడు, అన్ని బాధలు పెట్టాడనమాట. ఇవాళ వచ్చి పార్టీ ఏమంటున్నాడు, నిర్మాణం చేస్తానంటున్నాడా? మళ్ళీ పార్టీని పునాదుల నుంచి నిర్మిస్తానంటే అసలు పునాదులు ఎక్కడున్నాయి? పునాదులు నువ్వే దెబ్బతీసావు కదా. జగన్మోహన్ రెడ్డి పార్టీ పునాదులు ఏంటి అని అడుగుతావు. తల్లే కదా పునాది. ఆయన పార్టీకి గౌరవాధ్యక్షురాలు ఎవరు? విజయమ్మ. ఆ విజయమ్మనే ధ్వంసం చేశాడు, తీసేశాడు కదా. ఆమెని గౌరవాధ్యక్షురాలుగా తీసేసి తనను తాను శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. చివరికి ఆమె మీద కేసు వేసాడు. విజయమ్మ మీద కేసు వేయటం అంటే జగన్ మీద కేసు వేసుకున్నట్టేగమ్మా. నీ తల్లి మీద నువ్వు కేసు వేసుకోవంటే నీ మీద నువ్వు కేసు వేసుకున్నట్లెక్క. ఆ మాత్రం తెలివి లేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పునాదుల నుంచి పార్టీ నిర్మిస్తాను అంటే ఇంకో పునాది చెల్లి. నువ్వు జైల్లో కూర్చుంటే పాపం జెండా మోసిందే షర్మిల. 3000 కిలోమీటర్లు కాళ్ళు కంకులు కట్టుకుంటా తిరిగింది, పాదయాత్ర చేసింది, బస్సు యాత్ర చేసింది, బై బై బాబు ఏదో అంది. ఆమె ఇచ్చిన స్లోగనేగా ఏంటి, బై బై బాబు అంటే అది కనెక్ట్ అయ్యారు. అప్పట్లో నిజంగానే బాబుకి బై బై చెప్పారు. ఏపీ ప్రజలు వీళ్ళకి 151 సీట్లు ఇచ్చారు. ఒక ఛాన్స్ అని కాళ్ళు గడ్డాలు బొగ్గలు పట్టుకుని తల నిమిరి బతిమలాడితే ఇస్తే ఏం చేశాడు? అదే లాస్ట్ ఛాన్స్. అసలు పొరపాటును కూడా జగన్ని సీఎం చేయకూడదురా భగవంతుడా అనిపించాడు. ఇవాళ ఆయన వదిలేసి ఎందుకు దూరం అవుతున్నారంతా? ఇప్పుడు ఆళ్ళ నాని అంట డిప్యూటీ సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని నిన్న పోయి చంద్రబాబుని గెలిచాడంట. మొన్న మనం ఏమనుకున్నాం, ప్రత్యక్ష రాజకీయాలు గుడ్ బై చెప్పానన్నాడు. ఇదేంటి, చిన్న వయసే కదా, ఎంత ఉంటాయి, ఒక 50-55 అంతకన్నా ఉండవు కదా, డిప్యూటీ సీఎం కదా, ఏంటి భవిష్యత్తు వదిలేసుకున్నాడు అనుకున్నాం. మరి ఏమనుకున్నాడో ఏమో. ఇక జగన్ను నమ్ముకొని రాజకీయం చేయడం కాదు, ముందు మరి తన కుటుంబం తన రాజకీయం చూసుకోవాలి కాబట్టి జనసేనలో చేరదాం అనుకున్నట్టున్నాడు. ఇప్పుడు అసలు తెలుగుదేశంలో జరుగుతున్నాడు. ఒక్క అతనే కాదు, ధర్మాన ప్రసాదరావు. అరే ధర్మాన ప్రసాదరావు వాళ్ళ నాన్న టైంలో క్యాబినెట్, రాజశేఖర్ రెడ్డి, మరి కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరి క్యాబినెట్లో మంత్రి, సీనియర్ మోస్ట్. గుడ్ బై, ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై. అసలు ఇలాంటి పరిస్థితి ధర్మాన ప్రసాదరావుకు వచ్చుద్దని నువ్వు ఊహించావా? అరే అసలు అతన్ని వదిలేసి వాళ్ళు వదిలేసిపోతున్నారంటే ఎమ్మెల్యేలు, మరి బాలినేని శ్రీనివాసరెడ్డి బంధువు, సొంత బంధువే జగన్ అంత మరి లేడని వెళ్ళిపోతున్నాడంటే వెళ్ళటం కాదు, అసలు దుమారం ధ్వజమెత్తుతున్నాడు. ఇవాళ నువ్వు బాలినేని శ్రీనివాసరెడ్డిని తిట్టించావు.
ఇవాళ కార్పొరేటర్లు వెళ్ళిపోతున్నారు, కౌన్సిలర్లు వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఇంతమంది వెళ్ళిపోతున్నారు? ఇంకా నేనేదో పార్టీని నిర్మిస్తానంటే నమ్ముతారా? నువ్వు నిజంగా పార్టీ నిర్మించాలనుకుంటే జగన్ ఏం చేయాలి? తల్లిని తెచ్చుకోవాలి. ఏం చేయాలి? చెల్లిని తెచ్చుకోవాలి. ఇప్పుడు నీవు ఎడమ కుర్చీలో షర్మిల, కుడివైపు కుర్చీలో విజయమ్మ కూర్చొని మధ్యలో జగన్ ఉండి కనుక ఇప్పుడు రేపొద్దున అడ్రస్ చేస్తే ఎట్లుంటుంది? కమ్ముద్దా కమ్మదా? వాళ్ళ గమ్మటం ఏమో మనకు గమ్ముతుంది. ఏది ఇవాళ జగన్మోహన్ రెడ్డి 2 రెక్కలు తెగిన పక్షి. అటు కుడి రెక్క తెగిపోయింది, ఇటు ఎడమ రెక్క తెగిపోయిన మొండి జగమొండి. ఈ మొండి ఇంకా ఏంటి? ఇక మొండిగా మారిన పార్టీని నువ్వేం బతికిస్తావు? ఈ కూటమి ప్రభుత్వం ఏదో వైఫల్యాలన్నావు, వరుస పెట్టి ఏదో చదివావు నువ్వు. అదంటే రేపొద్దున చర్చ ఏంటి? విద్యుత్ ఛార్జీల పెంపు ఎవరు పెంచారు? కూటమి ప్రభుత్వం. నువ్వు పెంచావా? ఆయన పెంచాడా? 17,000 కోట్లు కరెంటు ఛార్జీలు పెంచిని చంద్రబాబు వచ్చినాక ఈఆర్సీయా? నువ్వు నియమించిన ఈఆర్సీయా? ఇప్పుడు దానికి ఒక ఛార్జీలు పెంచడం అంటే ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఉంటుంది, వాళ్ళు కదా. జస్టిస్ నాగార్జున రెడ్డి ఎవరో ఉంటారు ఈఆర్సీ చైర్మన్గా. ఆయన నువ్వు పెంచమని ఆయనకి చెప్పావు, ఆయన ఇచ్చిపోయిన ఆర్డర్లు ఇవి. ఇది ఆ 2 ఆర్డర్లు కూడా, ఒకటి 12,000 కోట్లు, 11,000 కోట్లు, ఇంకొకటి 5-6 కోట్లు, మొత్తం 17,000 కోట్లు కరెంటు ఛార్జీలు ఇవాళ చంద్రబాబు పెంచింది కాదు. ఇది ఎవరు పెంచింది? జగన్ పెంచింది. అంటే జగన్ సీఎంగా ఉన్నప్పుడు 11 సార్లు పెంచినట్టు లెక్క. విద్యుత్ రంగం మొత్తం 1,30,000 కోట్ల లోట్లో ఉంది, నష్టాల్లో ముంచేశాడు. 9 ఛార్జీలే నీకు తెలుసు. ఇదేంటంటే జగన్ 9 సార్లేగా కరెంటు ఛార్జీలు పెంచిందంటావు. ఇప్పుడు ఈ 2 కూడా ఆయన ఖాతాయా? అంటే 9, 2, 11 సార్లు పెంచినట్టు లెక్క. ఇప్పుడు ఈ 17,000 కోట్లు కూడా ఆ 30లో కలుపు. అంటే ఎంత? 47,000 కోట్ల భారం జగన్ మహిమే అన్నమాట. ఇవాళ ఇంకేమన్నావు? ధాన్యమా? దళారులు, లేకపోతే రైతులు కన్నీళ్ళు, మద్దతు ధర దొరకట్లేదు, లేకపోతే అక్కడ ఏదో వర్షాలు పడుతున్నాయి, ఫెంగల్ తుఫాను, ఏదో తడిసిన ధాన్యం కొనుగోళ్ళు, వీటి గురించి మాట్లాడుతుంటే రైతులు నష్టపోయి వాళ్ళ బాధల్లో ఏమో కానీ జగన్ మాటలకు నవ్వుతున్నారు. నువ్వు 5 ఏళ్ళు సీఎంగా ఉండి ఏ రోజన్నా ఏ రైతునన్నా పలకరించావా? రైతుల దగ్గరికి వెళ్ళటానికి కూడా గ్రీన్ కార్పెట్ వేసుకున్నాడు. నువ్వు చూసావు ఏది? బాపట్లో ఎక్కడో వెళ్ళిన చోట అంత గ్రీన్ కార్పెట్ వేసుకుని గట్టు దిక్కుండా పలకరించటం, వాళ్ళనే పొలంలో నుంచి బయటికి రమ్మని పలకరించటం. సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఒక్క రైతుని ఏ రోజన్నా కన్నీళ్లు దుడిచాడా? అంటే అతను పెట్టిన బకాయిలు నాదెండ్ల మనోహర్ నేను కట్టానంటున్నాడు. ధాన్య సేకరణ గురించి కూడా ఈరోజు ఆయన చెప్పడం జరిగింది. ఈ 6 నెలల్లోనే దాదాపు 9.43 దాకా సేకరించాము, జగన్మోహన్ రెడ్డి హయాంలో 4.23 అని ఆయన కొన్ని లెక్కలు కూడా చెప్పారు. ఏది ధాన్యం కొనుగోళ్ళు నువ్వేదో బగలు తీసానంటున్నావు కదా, ఈ టైంకి నువ్వు కొన్నది 4 లక్షల టన్నులే, మేము 9.5 లక్షల టన్నులు మేము కొన్నామంటూ జగన్మోహన్ రెడ్డి రైతులకి కొన్న ధాన్యం డబ్బులు ఇవ్వలేదమ్మా. ఏది? 1,650 కోట్ల ధాన్యం బకాయిలు పెట్టాడు రైతులకి. వీళ్ళు చంద్రబాబు సీఎం అయినాక నాదెండ్ల మనోహర్ మంత్రి అయిన తర్వాత పౌర సరఫరాల శాఖ క్లియర్ చేసింది. ఏది? ఆ 1,650 కోట్లు బకాయిలు. మరి నువ్వు ఏ రకంగా మాట్లాడతావు? ధాన్యం గురించి ఎలా క్లెయిమ్ చేస్తావు? విద్యుత్ గురించి ఎలా క్లెయిమ్ చేస్తావు? ఇంకేమన్నాడు? ఆరోగ్యశ్రీయా? ఫీజు రియంబర్స్మెంట్ అవి మరీ బ్లండర్స్. ఏది? వాళ్ళ నాన్న పెట్టిన స్కీములు అంటాడు ఫీజు రీయింబర్స్మెంట్, దాన్ని 2 ముక్కలు చేశాడు. వసతి దీవెన అన్నాడు, విద్యా దీవెన అన్నాడు. రాజశేఖర్ రెడ్డి ఆత్మ క్షోభిస్తుంది అనమాట. నేను పెట్టిన స్కీమ్ ఎందుకురా నాశనం చేసావు నాయన అంటాడు. ఏది? దానికి బాకీలు పెట్టాడంట. నిన్న లోకేష్, ఆయన మానవ వనరుల అభివృద్ధి మంత్రి, విద్యాశాఖ లోకేష్ ఏమని చెప్పాడు? 6,500 కోట్ల బాకీ పెట్టాడంట. నువ్వు చెప్పిన ఫీజు రీయింబర్స్మెంటు అసలు చిక్కీ బిల్లులు ఇవ్వలేదంట. ఏది? కోడిగుడ్డు బిల్లులు ఇవ్వలేదంట. కోడిగుడ్డు బిల్లులు, చిక్కీ బిల్లులు 150 కోట్లు అంట. ఆ 2 బిల్లులే నేను వచ్చి క్లియర్ చేశాను అని లోకేష్ చెప్తున్న నేపథ్యం. ఇంకేంటి? ఆరోగ్యశ్రీయా? ఇక ఆరోగ్యశ్రీ అంటే నీకు విడుదల రజని. ఏది? విడుదల రజని అంటే ఆ సత్యకుమార్ నాయుడు కాదు. ఇప్పుడు హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ అసలు ఫైర్ అవుతున్నాడు. ఆ బీజేపీ మంత్రి ఆయన ఏమంటున్నాడు? 2,500 కోట్లు బాకీ అంట. నువ్వు చెప్పిన స్కీమ్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నాశనం చేశారు బాకీలు పెట్టి. ఇవాళ అతను ఎందుకు నీకు అక్కడ దాకా ఎందుకు? కరోనా టైంలో వాళ్ళంతా వచ్చి వైద్యం ఎక్కడ చేయించుకున్నారు?
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాంగారికి వైద్యం ఏపీలో చేశారా, హైదరాబాద్లో చేశారా? చచ్చిపోయాడులే ఆయన గంగిరెడ్డి. ఎక్కడ చేశారు? విజయసాయిరెడ్డి కరోనా వస్తే వైద్యం ఎక్కడ చేయించుకున్నాడు? ఇప్పుడు అక్కడ మంత్రులు కానీ వాళ్ళంతా వచ్చి హైదరాబాద్లో వైద్యం చేయించుకుంటే నువ్వు అక్కడికి పెంచిన మెడికల్ ఫెసిలిటీస్ ఏంటి? ఏపీలో మెడికల్ కాలేజీలు కట్టానంటాడు. మెడికల్ కాలేజీలు ఇవాళ 8,000 కోట్లు పెండింగ్ పెట్టాడని సత్యకుమార్ చెప్తున్నాడు. అతను ఇవ్వాల్సిన వాటా మెడికల్ కాలేజీలకు ఇవ్వలేదని వరుస పెట్టి ఆ మెడికల్ కాలేజీలో 150 కోట్లు ఇవ్వాలా, 15 కోట్లు ఇవ్వలేదు. నీకు ఎక్కడ చూసినా మెడికల్ కాలేజీలకి జగన్మోహన్ రెడ్డి ఇవాళ అన్ని అసంపూర్తి భవనాలు, అస్తవ్యస్తంగా హాస్టల్స్. అందుకు కదా ఇవాళ పులివెందుల మెడికల్ కాలేజీ నీ సొంత నియోజకవర్గం కదా, 150 కోట్లు బాకీ. ఇవాళ అక్కడ ఆడపిల్లలకి అక్కడ సరైన వసతి లేదు. సీట్లు ఇవ్వమంటే నీకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏమిస్తుంది? సీట్లు కట్ చేసేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సీట్ల సంఖ్య తగ్గిపోయింది అని చెప్పి ప్రభుత్వ కాలేజీలకి తగ్గించి ప్రైవేట్ కాలేజీల్లో అమ్ముకుంటుంది అని చెప్పి ప్రచారం చేస్తుంది. అమ్ముకుంది నువ్వు కదా, అదొక పెద్ద స్కామ్ అంట. మెడికల్ పీజీ సీట్లు 650 కోట్ల కుంభకోణం అంట. 150 సీట్లు, సీట్ 5 కోట్లకి అమ్మారని. నీకు అదే 650-750 కోట్ల కుంభకోణం అని ఒక్కొక్క మెడికల్ కాలేజీ పీజీ సీటు 5 కోట్లకు అమ్ముకున్నారని. 150 సీట్లు. మరి విడుదల రజని ఇవాళ వాటిపైన ఇవాళ మరి అసలు వాళ్ళు విచారణ చేసుకోవాలి, ఆరోపించడం కాదు. సత్యకుమార్ అయినా, తెలుగుదేశం అయినా, బీజేపీ, జనసేన పార్టీలు కేవలం విమర్శలు చేస్తే ఎట్లా? నిజంగా మెడికల్ అండ్ హెల్త్లో విడుదల రజని చేసినటువంటి ఆ మందుల కొనుగోళ్ల స్కాములు, లేకపోతే ఇప్పుడు ఇది ఏది నేషనల్ హెల్త్ మిషన్ డబ్బులు పక్కదారి పట్టించారు. జాతీయ ఆరోగ్య మిషన్ నీకు 500 కోట్లు ఇస్తే అది ఎటు వాడేశారో తెలియదు. వెంటనే ఏం చేసింది కేంద్రం? 1,500 కోట్లు ఆపేసింది. నువ్వు 500 కోట్లు డైవర్షన్ చేయడం వల్ల రాష్ట్రం 1,500 కోట్లు కోల్పోతే నేనేదో మెడికల్ అండ్ హెల్త్ ఉద్ధరించానంటే జనం నమ్ముతారా? అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి 1,000 చంద్రబాబు వైపు చూపిస్తే 5 ఏళ్ళు ఎటు చూపిస్తున్నాయి? జగన్ వైపు చూపిస్తున్న నేపథ్యంలో మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు? సంపద సృష్టించాను నేను, చంద్రబాబు ఆవిరి చేశాడు అంటున్నాడు. అసలు నీకు ఇంకంతకన్నా పెద్ద మిలీనియం జోక్ ఉందా? సంపద నేను సృష్టించానని ఏని చెప్తున్నాడు. ఏది మెడికల్ కాలేజీలు కట్టాను, లేకపోతే అదేంటి అదాని సెకీ ఒప్పందం 1,00,000 కోట్ల సంపద సృష్టించాను, చంద్రబాబు ఆవిరి చేస్తున్నాడు అంటే ఇవాళ జగన్ సృష్టించిన సంపద మాఫియాకి. జగన్ ఏ సంపద సృష్టించాడు? ద్వారంపూడికి సృష్టించాడు సంపద, పెద్దిరెడ్డికి సృష్టించాడు సంపద, విజయసాయిరెడ్డికి సృష్టించాడు సంపద. లేదు జగన్ రెడ్డికే సృష్టించుకున్నాడు సంపద. ధర్మారెడ్డో లేకపోతే చెవిరెడ్డో వీళ్ళకి కదా సంపద సృష్టించింది నువ్వు, జాతికి కాదు. రాష్ట్రానికి నువ్వు సంపద సృష్టిస్తే ఇవాళ రోడ్లు గుంతలు ఉంటాయా? రాష్ట్రానికి నువ్వు సంపద సృష్టిస్తే ఇవాళ ప్రాజెక్టులు ఇలా ఇవాళ కొనారిల్లుతాయా? పోలవరం, హంద్రీనీవా, గాలేరు నగరి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఇవాళ ఏంటి కుయ్యో మొర్రో అంటున్నాయి ప్రాజెక్టులు. నువ్వు సంపద సృష్టించానంటే పక్కన అవుతుంది. అందుకని నేను సంపద సృష్టించా, చంద్రబాబు ఆవిరి చేశాడంటే ఇవాళ నవ్వొస్తుంది. అందుకు కదా జగన్ ఇవాళ మంచి జోక్స్ బాగా పేలుస్తాడు. ఇంకా రేపు చూడాలి ఇంకెన్ని జోక్స్ పేలుస్తారని ఆయన. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.